Hello aspirants, so welcome back to Competitive Hunters. So today's day 9, so 10 days biology session. So welcome back to day 9. So day 9 అంటే లాస్ట్కి వచ్చేసాము. స్టిల్ వన్ మోర్ సెషన్ మనకి మిగిలింది ఈ సెషన్ కాకుండా. ఓకే, సో డిసీజెస్ మన లాస్ట్ టాపిక్. సో హ్యూమన్ డిసీజెస్ అండ్ ప్లాంట్ డిసీజెస్. సో టుడేస్ అవర్ టాపిక్ ఈస్ హ్యూమన్ డిసీజెస్. సో ఆల్రెడీ మనము డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, స్కెలిటన్ సిస్టమ్, ఇంకా సెల్స్ అండ్ టిష్యూస్ అండ్ సెన్స్ ఆర్గాన్స్, సో వీటన్నిటి మీద మనం అన్ని ఈ 8 days కూడా మనం చెప్పుకున్నాము. సో ఐ హోప్ ఈ సెషన్స్ అన్ని కూడా మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో దీస్ సెషన్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఆల్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఇన్ 2025. ఓకే, సో హ్యూమన్ డిసీజెస్. సో హ్యూమన్ డిసీజెస్లోని మనకి మేజర్గా మనము మొన్నటి వరకు మనకి దగ్గరగా 5 years అయిపోయింది. ఏంటి 5 to 6 years వైరస్, కరోనా వైరస్ వచ్చి. సో వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, సో ఇలాగా డిసీజ్ కాజింగ్ అంటే బ్యాక్టీరియా వల్ల మనకి డిసీజ్, మన హ్యూమన్స్ లో డిసీజెస్ అనేవి వస్తుంటాయి అండ్ వైరస్ వల్ల వస్తుంటాయి. సో ఏ డిసీజెస్ మనకి ఏ బ్యాక్టీరియా, ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనేది ఆ బ్యాక్టీరియా నేమ్ మనకి తెలిసిందే. వై? బికాస్ ఎగ్జామ్స్ లో ఇలానే క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క టాపిక్ లోని మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఏదైనా ఒక 4 డిసీజెస్ చేసి ఇందులోని ఏది బ్యాక్టీరియా కాజింగ్ డిసీజ్ అని అడగచ్చు. ఓకే, లేదంటే ఒక డిసీజ్ నేమ్ ఇచ్చేసి దీనికి రెస్పాండబుల్ సో అండ్ సో ఏంటి అంటే, బ్యాక్టీరియా అయితే బ్యాక్టీరియా ఏంటి, విచ్ బ్యాక్టీరియా ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సో అండ్ సో డిసీజ్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓకే, సో మనకి బ్యాక్టీరియాతో ఏ డిసీజెస్ వస్తాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ ఆ డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ ఏంటి అనేవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇలా మనకి హ్యూమన్ డిసీజెస్ లోని 3 types మేజర్ గా మనం చూసుకున్నట్లయితే ఏంటి, ఫస్ట్ వన్ వచ్చి బ్యాక్టీరియా, ఇంకా సెకండ్ వన్ వచ్చి వైరస్, ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ప్రోటోజోవా. ఓకే, సో ఈ 3 మనకి ఎక్కువగా హ్యూమన్స్ లోని వీటి వల్ల మనకి డిసీజెస్, అనారోగ్యాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మనం బ్యాక్టీరియాతో వచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఏంటి అండ్ లైట్ గా వాటి సిమ్టమ్స్ ఏంటి, సో మనకి ఆ ఒక పర్టికులర్ డిసీజ్ అంటే ఏంటి అనేది మనకి ఐడియా వచ్చి ఉండాలి. ఓకే, సో ఫస్ట్ డిసీజ్ ఏంటో చూద్దాము. ఫస్ట్ డిసీజ్ ఏంటి, కలరా. ఓకే, సో కలరా అనేది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అంటే విబ్రియో కలరే. ఈ యొక్క పర్టికులర్ బ్యాక్టీరియా ఈ యొక్క కలరా రావడానికి ప్రైమ్ రెస్పాన్సిబుల్ అనమాట. ఓకే, సో కలరా అనేది మనకి ఎక్కువగా కూడా అన్హైజీన్ కండిషన్స్ వల్ల, అన్హైజీన్ వాటర్ డ్రింక్ చేయడం వల్ల, కన్సప్షన్ వల్ల మనకి ఈ కలరా అనేది వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా మనము లెప్రసీలోకి వద్దాము. లెప్రసీ, ఓ మై గాడ్, ఈ డిసీజ్ మనం జనరల్ గా అనుకుంటూ ఉంటాము ఏంటి అని అంటే పగవాళ్ళకు కూడా ఈ వ్యాధి రాకూడదు అని అనుకుంటూ ఉంటాము. ఈ ఏమవుతుంది అని అంటే ఈ బ్యాక్టీరియా అంతా కూడా ఈ యొక్క మనకి ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, ఈ టిప్స్ మీద చేరిపోతాయి అనమాట. ఏ బ్యాక్టీరియా, మైకోబాక్టీరియం లెప్రే. ఓకే, మైక్రోబాక్టీరియం లెప్రే అనేది చాలా మంది ఏం చెప్తుంటారంటే పాపాలు పండడం వల్ల, వాళ్ళు చేసిన పాపాలకి దేవుడి శిక్ష విధించారు అని అంటుంటాడు. సో ఇదంతా కూడా మనకి తినేస్తూ పోతుంది. ఈ బ్యాక్టీరియా ఏంటి, మైకోబాక్టీరియం లెప్రే అనేది ఫింగర్ టిప్స్ మీద చేరిపోయేసి తినేస్తూ వస్తారు. అంటే వాళ్ళకి ఫింగర్స్ అనేవి, టిప్స్ అనేవి ఆబ్వియస్ గా ఉండవు. సో ఆబ్వియస్ గా చెప్పాలి అంటే మనకి ఇలా పెడితే మన 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 హ్యాండ్ ఎలా ఉంటుంది, ఇలా పెడితే సో ఇలా అయిపోతాయి అనమాట ఆబ్వియస్ గా వాళ్ళకి. అంటే ఈ టిప్స్ అన్ని కూడా తినేస్తూ వచ్చేస్తూ ఉంటుంది. సో మనం బయట కూడా చూస్తుంటాం చాలా మందికి బెగ్గర్స్ ఉంటారు. ఓకే, ఇటువంటి స్టేట్ లోని బెగ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇటువంటి డిసీజ్ అనేది నిజంగా పగవాళ్ళకి కూడా రాకూడదు. సో ఇది అనమాట ఈ డిసీజ్. హ్యాండ్స్ అన్ని కూడా తినేస్తూ ఉంటుంది. సో పాతకాలంలో ఏం చెప్పేవాళ్ళంటే నీ పాపాలు పండిపోయాయి,
సో వెళ్ళి నువ్వు పాపము గంగాలో నువ్వు మునిగితే నీ పాపాలన్నీ తొలగిపోతాయి. సో నీకు ఆ క్యూర్ ఉంటుంది డిసీజ్‌కి అని చెప్తుంటారు. సో మీకు గంగా వాటర్, సో దీని వెనకాల కూడా ఒక సైన్స్ ఉంది. గంగా వాటర్‌లోని సి ఇవన్నీ కూడా పెరినియల్ రివర్స్, మనకి నార్త్ సైడ్ అబ్జర్వ్ చేసే రివర్స్ అన్నీ కూడా ఏంటి గంగా గాని, మీకు బ్రహ్మపుత్ర గాని, ఇవన్నీ కూడా యమున, ఇవన్నీ కూడా ఏంటి మనకి హిమాలయాస్ నుంచి, అవి వర్షం నీటితో ఫామ్ అయిన రివర్స్ కాదు, మన సౌత్ రివర్స్ లాగా. నార్త్ లో మనం అబ్జర్వ్ చేసే రివర్స్ అన్ని కూడా దే ఆర్ అప్టైన్ ఫ్రమ్ గ్లేషియర్స్ నుంచో హిమాలయాస్ నుంచో అప్టర్న్ అయిన రివర్సే అనమాట. సో వీటిలోని ఏమంటారు, నాట్ గెటింగ్ పర్టికులర్ టర్మ్, సో యా న్యూట్రియన్ కంటెంట్స్ అనేవి మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దీని వల్ల ఏంటి అని అంటే అక్కడ ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ మనకి కొన్ని ఏజెంట్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు గంగా వాటర్ లో. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇన్సెక్ట్స్ అనొచ్చు, లేకపోతే అక్కడ ఉన్న కొన్ని జీవులు అనుకోవచ్చు, ఆ వాటర్ లో నివసించే జీవులు. సో మనము అలా మునిగినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ఆ యొక్క ప్యూర్ ఫార్మ్ ఆఫ్ వాటర్ లోని హై టైప్స్ ఆఫ్, అది మోర్ ఫర్టైల్ కూడా ఉంటుంది ఫర్ అగ్రికల్చర్ ప్రాసెసెస్. ఇదంతా మనం జాగ్రఫీలో డిస్కస్ చేసుకున్నాము. ఫర్టైల్ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటుంది. ఓకే, సో ఈ వాటర్ లో మనం మునిగినప్పుడు ఏమవుతూ ఉంటుంది అని అంటే, అక్కడ టైప్ ఆఫ్ కొన్ని ఏజెంట్స్ ఉంటాయని చెప్పాగా, కొన్ని ఆర్గానిజమ్స్. సో అవి ఏం చేస్తాయి అంటే మునిగినప్పుడు వాటికి ఇది ఫుడ్ అనమాట. ఓకే, ఏంటి మైక్రోబాక్టీరియం లెప్రే అనేది ఫుడ్. సో అవి ఏంటి అని అంటే, సో అక్కడ మన వాటర్ లో డిప్ చేసినప్పుడు ఇవన్నీ కూడా అవి తినేయడము, సో అవన్నీ అబ్జర్వ్ చేసుకోవడం చేయడం వల్ల అక్కడ మనకి కొంత క్యూర్ అనేది కొంతవరకు లభిస్తూ ఉంటుంది. సో అందుకే పెద్దవాళ్ళు ఏంటి అంటే ఇటువంటివి ఏమైనా డిసీజెస్ వచ్చినప్పుడు పోయి పాపాలు కడుక్కోపో గంగాలో మునిగి అని చెప్పేసి అంటుంటారు. ఓకే, దెర్ ఈస్ ఆల్సో సైన్స్ బిట్వీన్ దోస్ సెంటెన్సెస్, దోస్ సేయింగ్స్. సో నెక్స్ట్ ఇంకా ప్లేగ్. సో ప్లేగ్ అనేది మనకి ర్యాబిట్ అంటారా, ర్యాట్ నుంచి మనకి ఇది అనేది సోకుతూ ఉంటుంది. సో మనం ర్యాట్స్ ని చాలా దూరంగా పెట్టాలన్నమాట. అవి తిరిగే ప్లేసెస్, అవి తిన్న ఫుడ్ కానీ, మనం తినే ఫుడ్ కానీ, ఈ యొక్క ప్లేగ్ వచ్చే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. సో మీరు హైదరాబాద్ లో చార్మినార్ చూసినట్లయితే, సో ఈ యొక్క పర్టిక్యులర్ ప్లేగ్ చాలా ఫాస్ట్ గా ఇది అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. మన కరోనా వైరస్ కన్నా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో దీని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అనమాట సర్టైన్ పీరియడ్ లో, సో హైదరాబాద్ లోని. ఓకే, అప్పుడు నిజామాబాద్, సో నిజాముల కాలంలోని. సో ఇలాగా ఒక పర్టిక్యులర్ కొంత టైం తర్వాత దీనికి అనేది ఒక కొంత తగ్గిందనమాట. సో ఈ తగ్గిన తర్వాత దానికి చిహ్నంగా ఈ చార్మినార్ అనేది కట్టడం జరిగింది అనమాట ఇక్కడ హైదరాబాద్ లో. సో ఇప్పుడు మనం చూస్తున్న చార్మినార్ కూడా ప్లేగ్ సోకి తగ్గిన దానికి చిహ్నంగా ఓకే అదొక కట్టడం అనేది జరిపారు అనమాట. సో మనకి కరోనా కూడా తగ్గింది, కరోనా వచ్చి కూడా ఒక వైపు తగ్గింది, సో మనం ఏం కట్టుకోలేదు కదా మేడం అని అంటే, అప్పట్లో రాజులు వేరు, ఇప్పట్లో ఈ పాలిటిక్స్ వేరు. ఓకే, సో అప్పట్లో కట్టారు, మరి మనం ఇప్పుడు కట్టుకోలేదు ఏంటి దానికి చిహ్నంగా. సో మనం మన తర్వాత జనరేషన్ వాళ్ళకి చెప్పుకోవడానికి అని అంటే ఈ కాంట్ సే. సో నెక్స్ట్ ఇంకా నిమోనియా. సో నిమోనియా మనందరికి తెలుసు నిమోనియా. సో ఇక్కడంతా కూడా లంగ్స్ కి సంబంధించి నెమ్మంతా చేరిపోతూ ఉంటుంది, బ్రీతింగ్ కష్టంగా ఉంటుంది వాళ్ళకి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లంగ్ డిసీజ్ అనమాట. సో ఇది మేజర్ గా ఎప్పుడు ఇది అక్కర్ అవుతుందంటే స్ట్రెప్టోకోకస్ నిమోనియే. సో స్ట్రెప్టోకోకస్ నిమోనియా అనే బ్యాక్టీరియా వల్ల ఈ యొక్క నిమోనియా అనేది మనకు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టెటానస్. సో టెటానస్, క్లాస్ట్రీడియం టెటానే ఇది అనమాట దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబుల్ బ్యాక్టీరియా, క్లాస్ట్రీడియం టెటానే. సో టెటానస్ అంటే ఏంటి అని అంటే, మనము ఎక్కడైనా పడ్డప్పుడు, ఓకే రోడ్స్ మీద, ఓకే పడ్డప్పుడు ఏంటంటే టెటానస్ ఇంజెక్షన్ వేసుకున్నావా అని చెప్పేసి అంటుంటారు నార్మల్ గా కదా. సో మనం ఏంటంటే
ఏముందిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటూ ఉంటాము. సో, అలా లైట్ అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు. డాగ్స్ బైట్ చేసినా సరే, ర్యాబీస్ అనేది వస్తది. రియల్లీ ఇట్స్ నిజంగా అసలది మనము ఊహించుకొని కూడా ఊహించుకోలేము. ఆ యొక్క డిసీజ్ యొక్క స్టేజ్ కూడా మనము. సో, అలానే ఈ టెటానస్ కూడా సరే ఇది ఏమవుతుంది అనంటే, ఈ యొక్క బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ఎలా వస్తుంది అంటే, ఎప్పుడైనా మనకి ఇంజ్యూరీ జరిగినప్పుడు అంటే బాడీలో కట్స్, ఓకే, ఏదైనా స్కిన్ వచ్చేసి మనకి ఏదైనా కట్స్ అయినప్పుడు, ఓకే, స్కిన్ వచ్చేయడం, సో ఇటువంటివి ఇంజురీస్ జరుగుతూ ఉంటుంది. సో దీని ద్వారా అంటే మనకి ఇంజురీ అయినప్పుడు మనం ఏదైనా కింద పడ్డప్పుడు, ఓకే, కింద పడ్డప్పుడు మనకు ఆబ్వియస్ గా స్కిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, ఏదైనా హార్డ్ సర్ఫేస్ మీద మట్టిలో పడ్డప్పుడు, సో ఇటువంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏంటంటే కట్ ఫామ్ అయినప్పుడు మనకి స్కిన్ లేచి రావడం, అది ఎంతైనా కానివ్వండి, కొంచెమైనా ఎక్కువైనా, సో ఇక్కడ ఈ కట్ అయిన స్కిన్ లో నుంచి ఈ బ్యాక్టీరియా మన బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. బాడీ లోపలికి ఎంటర్ అయిపోయి, సో అక్కడి నుంచి ఇది స్లోగా దీని యొక్క సైన్యాన్ని పెంచుకుంటూ పోతుంది. సో దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనం హారర్ మూవీస్ చూసినప్పుడు దెయ్యం ఎవరైనా ఒంట్లోకి వెళ్ళినప్పుడు, దెయ్యాలైనా సరే ఇవన్నీ ఏంటి, ఒక టైప్ ఆఫ్ పొజిషన్ లో ఎక్కువగా మీరు మన తెలుగు మూవీస్ లో అంటే దెయ్యానికి ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, పగ తీర్చుకోవడానికి వస్తుంది. ఓకే, మన ఇదే కాన్సెప్ట్ మనం చంద్రముఖిలో చూసాము, కాంచనాలో చూసాము, వాళ్ళు మళ్ళీ సిరీస్ మీద సిరీస్ తీస్తున్నారు. సో ఉండే కాన్సెప్ట్ అంతా ఇదే. వాళ్ళకి ఏదో ఒక స్టోరీ ఉంటుంది. సో ఆ స్టోరీలో సంథింగ్ ఏదో జరుగుతుంది, వాళ్ళకి ఫ్రాడ్, మోసం ఏదో ఒకటి. సో అది పగ తీర్చుకోవడానికి మళ్ళీ దెయ్యాల్లా వస్తుంటారు. ఇదే కాన్సెప్ట్. దీన్ని మనం హారర్ మూవీస్ అని చెప్పి భయపడుతూ చూస్తూ ఉంటాము. ఓకే, సో ఇలా ఇక్కడ హారర్ మూవీస్ కాదు, ఇంగ్లీష్ లోని మీరు హారర్ మూవీస్ చూసినట్లయితే అక్కడ దెయ్యాలు అన్ని కూడా మీకు ఇలాగా కాళ్ళు చేతులు వెనక్కి పెట్టేసేసేసి అవి వాక్ చేసుకుంటూ వస్తాయి. కాళ్ళు చేతులు విత్ సపోర్ట్ ఆఫ్ హ్యాండ్స్ కూడా. ఓకే, ఇలాగా ఇలాగా ఇలా పెట్టేసేసి వాళ్ళు వాక్ చేసుకుంటూ రావడము. ఓకే, అలా డిఫరెంట్ గా బెడ్ మీద ఉన్నప్పుడు విత్ సపోర్ట్ ఆఫ్ హ్యాండ్ అండ్ లెగ్స్ తో నిలబడ్డము. సో ఇటువంటివి కొన్ని అబ్నార్మల్ సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళు చూపిస్తూ ఉంటారు, జస్ట్ టు మనలో ఒక భయం క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ టెటానస్ లో కూడా ఏమవుతుందంటే, మీరు అలానే చూడొచ్చు, ఒకసారి గూగుల్ అయినా చేసి చూడండి మీరు. సో మీరు చూసి యూ కెన్ ఏబుల్ టు టాలరేట్ అంటేనే చూడండి, లేకపోతే చూడకండి. ఓకే, సో వీళ్ళకి ఇక్కడ అన్ని కూడా బోన్స్ అన్ని కూడా స్టిక్ అయిపోతాయి అనమాట. సో దే కాంట్ ఈవెన్ మూవ్. స్టిక్ అయిపోయి సంథింగ్ ఎవరో ఏదో బంధించేసినట్టు వాళ్ళు ఒక షేప్ లోని బిగుసుకుపోతారు అనమాట. మా ప్యూర్ గా చెప్పాలంటే బిగుసుకుపోయి ఉంటాయి అన్ని. సో అటువంటి డిసీజ్ అనమాట ఇది, టెటానస్ అంటాం. నెక్స్ట్ ట్యూబర్కులోసిస్. ఇప్పుడైతే దీనికి క్యూర్ వచ్చింది. లంగ్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళు ఈ ట్యూబర్కులోసిస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, దగ్గు ఉంటుంది, ఎక్కువగా దగ్గుతూ ఉంటాము. లంగ్స్ కి సంబంధించిన డిసీజ్ ఇది కానీ, న్యూమోనియా కానీ. సో దీని కాసింగ్ ఏజెంట్ ఏంటి, మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ దీని యొక్క కాసింగ్ ఏజెంట్. నెక్స్ట్ టైఫాయిడ్. సో టైఫాయిడ్ అనేది మనకి సాల్మోనెల్లా టైఫీ అంటుంటాము. సో ఇక్కడ అబ్నార్మల్ ఫీవర్ వస్తూ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, వెయిట్ లూస్ అయిపోతూ ఉంటాము. సో ఇలాగా చాలా టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు టైఫాయిడ్ లోని. సో దీని యొక్క ప్రైమ్ రెస్పాన్సిబుల్ ఏజెంట్ ఏంటి అంటే సాల్మోనెల్లా టైఫీ అనమాట. సాల్మోనెల్లా టైఫీ ఇస్ ది బ్యాక్టీరియా, ఓకే, కాజింగ్ టైఫాయిడ్. సో నెక్స్ట్ ఊఫింగ్ కాఫ్. సో బార్డెటెల్లా పెర్ట్యూసిస్ దీని యొక్క డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా. ఓకే, సో బ్యాక్టీరియాలోని ఇంపార్టెంట్ డిసీజెస్ అన్ని మనం కవర్ చేసాము. నెక్స్ట్ కమింగ్ టు వైరస్. సో ఇవన్నీ కూడా వైరస్ కి సంబంధించిన డిసీజెస్. సో ఎయిడ్స్ అనమాట. మీకు ఎయిడ్స్ కి సపరేట్ డెఫినేషన్ ఉంటుంది. ఎయిడ్స్ కాసింగ్ అంటే హెచ్ఐవి, అంటే ఎయిడ్స్ ని కాజ్ చేసే వైరస్ పేరు హెచ్ఐవి. సో హెచ్ఐవికి సపరేట్ అబ్రివేషన్ ఉంటుంది, అదే ఫుల్ ఫామ్ ఉంటుంది. ఎయిడ్స్ కి సపరేట్ ఫుల్ ఫామ్ ఉంటుంది. సో డోంట్ కన్ఫ్యూజ్. సో హెచ్ఐవికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్. ఓకే, సో అసలు దీని యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, దీనికి ఎందుకు మెడిసిన్ లేదు, ఇట్స్ క్యూర్లెస్ డిసీజ్ అని అంటుంటాము. సో ఎందుకు అనంటే మన బాడీలోని
ఫంక్షనాలిటీ అంతా కూడా ఎలా వర్క్ అవుతూ ఉంటుంది అని అంటే, ఇది తెలుసుకుని పెట్టుకోవాలి. ఇది మీకు బయాలజీ ఎగ్జామ్ పరంగా వస్తుందో రాదో తెలీదు. బట్ మీ లైఫ్ హ్యాపీగా ఉండాలి అని అంటే మీరు ఇది తెలుసుకోవాలి. సో మన బాడీలోని మనం ఏదైనా ఒక మెడిసిన్, ఇప్పుడు మనకి హెడేక్ ఉంది, లేకపోతే ఫీవర్ ఉంది, మనము ఒక మెడిసిన్ వేసుకుంటున్నాము అది తగ్గడానికి. సో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీకు ఫీవర్ అటాక్ అయింది అనుకోండి, ఫీవర్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే, సంథింగ్, సమ్ ప్యాథోజన్స్, సమ్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ మన బాడీలో ఎంటర్ అయ్యింది. సో ఈ ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఉన్న ఏంటి డబ్ల్యూబీసీస్ అన్ని కూడా వాటి మీద ఫైట్ చేస్తున్నాయి. సో అవి మన బాడీలో ఎంటర్ అయ్యి స్ప్రెడ్ అవ్వకుండా చూడడానికి ఈ డబ్ల్యూబీసీస్ అనేవన్నీ కూడా ఫైట్ చేస్తున్నాయి వాటి మీద. సో అప్పుడు మనకి ఫీవర్, సో ఆ యొక్క టెంపరేచర్ అనేది ఆబ్వియస్ గా మొత్తం పెంచేస్తుంది అనమాట. సో వాటిని తరిమేయడానికి బయటికి, ఆ యొక్క హార్మ్ఫుల్ ఏజెంట్స్ ని, ప్యాథోజెన్స్ ని బయటికి తరిమేయడానికి బాడీలో లోపల ఉన్న టెంపరేచర్ ని పెంచేస్తుంది. సో ఇలా పెంచిన దాన్ని మనము ఫీవర్ అంటాం అనమాట. సో ఇది వచ్చినప్పుడు టాబ్లెట్స్ జస్ట్ టూ టు 3 డేస్ మీరు టాబ్లెట్స్ వేసుకోకుండా యూ హ్యావ్ టు టాలరేట్ దట్. తరువాత మీరు ఇంకా 2 డేస్ అయిన తర్వాత కూడా మీకు తగ్గట్లేదు అని అనుకుంటే, దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ ఆర్ టేక్ టాబ్లెట్స్. సో మీరు ఫస్ట్ డేనే మీరు చూసి మీకు వర్క్స్ ఉన్నాయి, చదువుకోవాలి, లేదంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఇవి అవి అని చెప్పేసి మీరు ఫస్ట్ డేనే టాబ్లెట్స్ వేసేసుకున్నారు అనుకోండి, ఇంకా డబ్ల్యూబీసీస్ అనేది వాటి మీద ఫైటింగ్ అనేది జరగదు. వాటి రెండిటి మీద మేబీ టెంపరీగా మీకు ఫీవర్ తగ్గిపోవచ్చు, బట్ తర్వాత ఆ ప్యాథోజన్స్ ఎందుకు వచ్చాయో ఏమో తెలియదు. అవి ఏం కాజ్ చేస్తాయో మన హ్యూమన్ బాడీలో తెలియదు. సో ఇంకా ఆ ముందు అంటే మీరు ఫీవర్ కోసం టాబ్లెట్స్ వేసుకుని కంట్రోల్ చేసేస్తే, ఇంకా మీకు ముందు ఉందన్నమాట. చిరంజీవి చెప్తారు కదా, ముందుంది మొసళ్ళ పండగ అన్నట్టు. సో అలాగా మీకు ముందు ఇంకేదో మూడింది అన్నట్టు అనుకోవాలి. ఓకే, ఆ 2 డేస్ మీరు భరిస్తే ఇంకా తగ్గకపోతే 2-3 డేస్ అయినా సరే, దెన్ యూ హ్యావ్ టు టేక్ టాబ్లెట్స్ అండ్ కన్సల్ట్ పర్టిక్యులర్ డాక్టర్. సో ఈ టాబ్లెట్స్ మనం కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఏదైనా సరే, ఏ డిసీజ్ అయినా సరే, ఇక్కడ ఆ పర్టిక్యులర్ ఇప్పుడు ఫీవర్ ఉంది, ఫీవర్ తగ్గించడానికి మనం టాబ్లెట్స్ వేసుకుంటున్నాం. ఆ పర్టిక్యులర్ టాబ్లెట్ వెళ్ళి ఏం చేస్తుంది అంటే, ఫీవర్ తగ్గించడానికి ఎక్కడైతే అది కావాలో, ఏదైతే ఏమంటారో, ఏదైతే రెస్పాన్సిబుల్ ఉంటుందో, సో వాటిని వెళ్ళి అవి జస్ట్ వాటి పని అవి చేసుకుంటే, వాటికి వెళ్ళి ఒక అలారం, ఒక కాషన్ లా ఇస్తుంది, మీకు ఈ పని పడింది, సో యూ హ్యావ్ టు డూ దిస్, ఓకే అని చెప్పేసి ఈ టాబ్లెట్స్ వెళ్ళి ఆ పర్టిక్యులర్ రెస్పాన్సిబుల్ దాన్ని అలారం లా ఇచ్చి లేపుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం లోపల ఉన్న మన ఆటోమేటిక్ గా ఉన్న బాడీ సిస్టమ్ అనమాట. సో టాబ్లెట్స్ ఏది వేసినా సరే దానికి మెయిన్ రెస్పాన్సిబుల్ ఏంటి అని అంటే, అవి వెళ్ళి పర్టిక్యులర్ రెస్పాన్సిబుల్ పార్ట్స్ కి, రెస్పాన్సిబుల్ సెల్స్ కి అవి వెళ్ళి చెప్తాయి అనమాట. సో ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పి వాటి యొక్క గమ్యాన్ని గుర్తు చేసి పంపిస్తే, యాక్టివేట్ చేసి పంపిస్తాయి, రెచ్చగొట్టి పంపిస్తాయి అనమాట. సో ఇది టాబ్లెట్స్ చేసే మెయిన్ రోల్. సో మనం అంటుంటాం ఎక్కువగా టాబ్లెట్స్ వేసుకుంటే అది టాబ్లెట్స్ పని చేయకుండా పోతాయి అని అంటే, ఎందుకంటే ఎక్కువ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండడం వల్ల వాటికి అలవాటు అయిపోతుంది అనమాట. సో మనం ఇంకా నెక్స్ట్ టాబ్లెట్ వేసుకున్నా సరే అవి వాటికి అంతగా రియాక్ట్ అవ్వవు, రెస్పాండ్ అవ్వవు. ఇది ఎప్పుడు ఊరికే వస్తూనే ఉంటుందిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటాయి. సో అవి రెస్పాండ్ అవ్వవు. సో అందుకే మనం టాబ్లెట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు, బాడీకి టాబ్లెట్ అలవాటు చేయకూడదు అని అంటాము. సో ఇక్కడ ఎయిడ్స్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఈ ఇమ్యూన్ సిస్టమ్ లోపల పనిచేయడం మానేస్తుంది. అంటే మనము డిసీజ్ క్యూరింగ్ కి టాబ్లెట్స్ వేసుకుంటాము, అవునా కదా? సో ఈ టాబ్లెట్స్ వేసుకుని అది వెళ్ళి లోపల ఈ డబ్ల్యూబీసీస్ ఏవైతే ఉన్నాయో, ఈ డబ్ల్యూబీసీసే పని చేయకుండా పోతాయి. సో ఆ డబ్ల్యూబీసీస్ పనిచేస్తేనే మనకి లోపల పర్టిక్యులర్ డిసీజ్ కి దానికి క్యూర్ అనేది దొరుకుతుంది. రెస్పాన్సిబుల్ దగ్గరికి వెళ్ళి అది అనేది అలారం లా కాషియస్ ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ హెచ్ఐవి అటాక్ అయినప్పుడు మనం లోపల ఏ మెడిసిన్స్ పంపించినా సరే లోపల అవి ఉండాలి కదా రెడీగా, వెళ్ళి అవి అలారం చేయడానికి. సో ఇవన్నీ కూడా డెల్ అయిపోయి ఉంటాయి అన్నమాట, లోపల సిస్టమ్ అంతా పాడైపోయి ఉంటుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్క్యూరబుల్. సో దీనికి ఏది కూడా మెడిసిన్ ఏమి కూడా ఇప్పటి వరకు లేదు. ఓకే, సో అందుకని ఏది పనిచేయదు టాబ్లెట్స్ వేసినా సరే. సో అందుకని దిస్ ఈస్ వెరీ డేంజరస్ అంటుంటాము. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు చికెన్ పాక్స్. సో మనకు తెలుసు చికెన్ పాక్స్. సో దీని యొక్క కాసింగ్ వైరస్ ఏంటి అంటే వెరిసెల్లా జోస్టర్ వైరస్.
సో ఇక్కడ చికెన్ పాక్స్ మీకు వెరిసెల్లా అని వస్తుంది, స్మాల్ పాక్స్ కి మీకు వెరియోలా అని వస్తుంది. సో దేర్ ఇస్ ఏ స్లైట్ డిఫరెన్స్. సో అందుకనే రెండు కూడా నేను పక్క పక్కనే రాశాను, సో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని మీకు. ఇంకా నెక్స్ట్ కామన్ కోల్డ్. సో మనకి ఎక్కువ ఐస్ క్రీమ్స్ చిన్న వింటర్ సీజన్ లో చిన్నపిల్లలు ఎక్కువ వస్తుంటది కామన్ కోల్డ్. సో ఇట్ ఈస్ కామన్. ఏంటి, రైనో వైరస్ అనేది దీని యొక్క రెస్పాన్సిబుల్. నెక్స్ట్ మీజల్స్. సో మీజల్స్ అంటే ఏంటి అని అంటే మనకి పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో రెడ్డిష్ గా మచ్చలు మచ్చలుగా వైట్ రెడ్డిష్ గా వచ్చేస్తూ ఉంటుంది. ఒక ఇన్ఫాక్ట్ చెప్పాలి అని అంటే మీరు ఫారినర్స్ పిల్లల్ని చూస్తే, చిన్న పిల్లల్ని చూస్తే వాళ్ళు వైట్ మీద రెడ్డిష్ గా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఓకే, ఒక స్పాట్స్ లాగా రెడ్డిష్ గా ఫేస్ అంతా కూడా వచ్చేసి ఉంటది. ఫేస్ కానీ బాడీ కానీ వాళ్ళ స్కిన్ కూడా అంతే, వైట్ మీద రెడ్డిష్ పెయింట్ వేసినట్టు ఉంటుంది, అక్కడక్కడ చల్లినట్టు ఉంటుంది. వాళ్ళ స్కిన్ టైపే అలా ఉంటుంది అనమాట. సో సేమ్ అలానే ఉంటుంది అనమాట ఈ యొక్క డిసీజ్ మీసెల్స్. ఓకే, ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. సో ఇది ఏంటి, కాసింగ్ ఏజెంట్ ఏంటి అంటే మీసెల్స్ వైరస్ అనమాట. నెక్స్ట్ ర్యాబీస్. సో ఇంకా ఘోరమైన డిసీజ్ ఇది. సో ఇది ఏంటి అంటే ర్యాబీస్ కుక్కలు, డాగ్ బైట్ వల్ల వచ్చే డిసీజ్ అనమాట. ఇది ఎంత ఘోరంగా ఉంటుందంటే ఈ సిచ్యువేషన్ కనుక వస్తే చాలా ఘోరంగా ఉంటుంది. ఏంటి అంటే వాటర్ తాగడానికి కూడా వాళ్ళు భయపడతారు. వాటర్ అంటే భయపడతారు ఈ యొక్క డిసీజ్ అటాక్ అయిన తర్వాత. ఓకే, వాళ్ళ బిహేవియర్ అంతా కూడా ఒక డాగ్ లాగా మారిపోతుంది. డాగ్స్ ఎలాగా టంగ్ని బయట పెట్టేసి బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటుంది. సో మొత్తం డాగ్ బిహేవియర్ వచ్చేస్తూ ఉంటుంది. సో మొత్తం కూడా డాగ్ బిహేవియర్ వచ్చేస్తూ ఉంటుంది. వాటర్ చూసినప్పుడు కూడా, వాటర్ కన్జ్యూమ్ చేసేటప్పుడు కూడా వాటర్ కూడా తాగలేరు వాళ్ళు భయపడతారు, గట్టిగా ఏడుస్తారు. సి దట్ కండిషన్ ఈస్ రియల్లీ కాంట్ ఇమాజిన్ అనమాట. సో ఇటువంటి డిసీజ్ ఎవరికి రాకూడదు. ఈ టెటానస్ కానీ, ఈ ర్యాబీస్ కానీ, రియల్లీ ఇట్స్ వెరీ పిటీ, అసలు ఎవరికి రాకూడదు. సో ఇదేంటంటే కుక్కలు, ఇఫ్ పెట్ డాగ్స్ అంటే అది వేరు, వాళ్ళకి వ్యాక్సినేట్ చేస్తుంటాం కాబట్టి ఇట్స్ నాట్ సో హార్మ్ఫుల్. బట్ వేరాస్ కమింగ్ టు స్ట్రీట్ డాగ్స్ విషయంలో, స్ట్రీట్ డాగ్స్ బైట్ చేసినప్పుడు వాటి టీత్ లో ఉన్న ఈ వైరస్ అనేది మనకి ఇక్కడ అదే ఎప్పుడైతే బైట్ చేస్తాయో మన బ్లడ్ లో కలుస్తాయి అనమాట. సో బ్లడ్ లో కలిసిన దగ్గర నుంచి ఈ అనేది స్టార్ట్ అవుతాయి. సో అందుకే డాగ్స్ ఏదైనా బైట్ చేసినప్పుడు, మెయిన్లీ స్ట్రీట్ డాగ్స్ బైట్ చేసినప్పుడు అండ్ ఆల్సో ఈ కింద పడ్డప్పుడు మనము ఇంజురీ ఏదైనా జరిగినప్పుడు కూడా మనము ఎప్పటికప్పుడు ఇంజెక్షన్స్, వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవి మనము ఆ చిన్న దగ్గర మనం కక్కుర్తి పడ్డామంటే ఇటువంటి పెద్ద పెద్ద రోగాలు వచ్చి కూర్చుంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ర్యాబీస్ డిసీజ్. నెక్స్ట్ కమింగ్ టు డెంగ్యూ. ఇది తెలుసు మనకి, మస్కిటోస్ వల్ల ఈ యొక్క డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది, డెంగ్యూ. అండ్ డెంగ్యూ, మలేరియా అనేది మీకు మస్కిటో వల్లే రావచ్చు, కానీ ఇది డెంగ్యూ అనేది మీకు వైరస్ వల్ల వస్తుంది, మలేరియా అనేది మీకు ప్రోటోజోవా వల్ల వస్తుంది. సో ఇది చాలా ఆస్పిరెంట్స్, చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఈ పర్టిక్యులర్ చిన్న దాని మీద. రెండు ఒకటే, రెండు వైరస్ అనుకుంటే లేకపోతే రెండు ప్రోటోజోవా అనుకుంటారు. బట్ బోత్ ఆర్ డిఫరెంట్. డెంగ్యూ వచ్చేసి ఒక వైరస్ వల్ల వస్తుంది, డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది. మలేరియా వచ్చేసి ప్రోటోజోవా, అది కూడా ఏంటి, ప్లాస్మోడియం పారాసైట్ వల్ల ఈ యొక్క మలేరియా అనేది వ్యాపిస్తూ ఉంటుంది. సో ఇది మీరు ఈ డిఫరెన్స్ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ప్రోటోజోవా డిసీజ్ ఏంటి అంటే అమీబిక్ డిసెంటరీ. సో ఇది మనకి ఎంటమోయిబా హిస్టోలైటికా. సో ఈ యొక్క డిసీజ్ కాజింగ్ దాని వల్ల ఈ ఒక డిసీజ్ అనేది వస్తుంటది. సో ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి కాలా అజార్. ఓకే, సో ఈ కాలా అజార్ అనేది లైష్మానియా డొనోవాని. సో ఈ యొక్క డిసీజ్ కాజింగ్ ఏజెంట్ వల్ల ఈ యొక్క డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇదన్నీ కూడా మీరు ఖచ్చితంగా బైహార్ట్ చేసుకోవాల్సిందే. అన్ని నిద్రలో లేచి మిమ్మల్ని అడిగినా సరే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్. ఓకే, సో ప్లాంట్ డిసీజెస్. సో యాక్చువల్లీ ఇది డే 10 చెప్పాల్సింది, వేరే సెపరేట్ సెషన్ లో చెప్పాలి, బట్ ఇదే సెషన్ లో నేను చెప్పేస్తున్నా. వై బికాస్ దీస్ ఆర్ స్మాల్ టాపిక్సే. నేను అది 2 days లో డివైడ్ చేసి పెట్టేశాను. అండ్ ఆల్సో ఒక డే ఆల్రెడీ ల్యాగ్ వచ్చింది.
సో రెండు కలిపి ఒకే వీడియోలో పెట్టేద్దామని సో ఒకే వీడియోలో పెట్టేస్తున్నా. సో ప్లాంట్ డిసీజెస్, సో మనకి హ్యూమన్స్కి ఎలా అయితే డిసీజెస్ వస్తూ ఉంటాయో అలానే ప్లాంట్స్ లో కూడా డిసీజెస్ అనేవి ఉంటాయి, అవునా కదా? సో వాటి కోసం అని మన ఇంట్లో మనం పెంచుకున్న మొక్కల్లో అయితే చాలా వరకు మనము కొన్ని మందులు చల్లుతూ ఉంటాం. మన మదర్స్, మా ఇంట్లో అయితే పర్సనల్ గా మా గ్రాండ్ మదర్ ఉన్నారు. సో తనకి ఈ ఫ్లవర్ ముఖ్యంగా మందారము, తులసి, ఓకే, ఇటువంటి ఫ్లవర్స్ ఇచ్చే రోసెస్, సో ఇటువంటి ఫ్లవర్ ఇచ్చే మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట. సో అవి పెంచుకుంటూ ఉంటారు. తెచ్చి ఎన్ని ఉన్నా సరే, మళ్ళీ తులసిలు అయితే అసలు లెక్కే లేదనమాట, ఎన్ని ఉంటాయి మా హౌస్ లోని. సో ఇవన్నీ కూడా పెంచుకుంటూ దానిలో ఏదైనా ఈవెన్ షీఈస్ నాట్ ఎడ్యుకేటెడ్, సో ఎడ్యుకేటెడ్ కాదు, బట్ ఈవెన్ దో దా ఎందుకు ఇది ఇలా సఫర్ అవుతుంది అని చెప్పి దానికి ఏం చేయాలి అని చెప్పి నేచురల్ గా డిసీజ్ రెసిస్టెంట్ గా ప్లాంట్ ఉండేటట్టు సంథింగ్ ఏదో మిక్స్ చేసి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో తను స్ప్రే చేస్తూ ఉంటుంది. స్ప్రే బాటిల్ కూడా తెచ్చుకుంటే ఇది కాకుండా ఇంకా అది గనక డిసీజ్ పోకుండా ఒక్కొక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొక్కల్లోని స్టెమ్ కి వైట్ గా మీకు లైక్ ఇప్పుడు ఇది ఒక స్టెమ్ అనుకోండి, వైట్ గా మీకు ఇలా 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 వైట్ అంటే అదంతా కూడా స్టెమ్ అంతా కూడా వైట్ తో కవర్ అయిపోయి ఉంటుంది అనమాట, ఒక లేయర్ లా వచ్చేస్తుంది. సో అటువంటి డిసీజెస్ మనం అబ్జర్వ్ చేయకంటే ఇంట్లో పెంచుకునే ప్లాంట్స్ లో మనము. సో వీటికి ఏంటి అని అంటే అలా ఇంకా తగ్గలేదు అని అంటే బయటికి వెళ్ళి షాప్ కి వెళ్ళి ఇలా సో అని చెప్పి తనకు వచ్చినంత లాంగ్వేజ్ లోనే కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ఏదో ఒకటి అర్థం చేసుకుని సంథింగ్ ఇస్తారు. ఇది వాటర్ లో కలిపి స్ప్రే చేయండి 2 days వన్స్, ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అని అంటే దాని తగ్గట్టుగా షీ విల్ గెట్ దట్ అండ్ షీ విల్ మిక్స్ అండ్ షీ విల్ స్ప్రే. సో మొత్తానికి ఒక 2-3 days లో అది అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. సో ఇలా మీ ఇళ్లలో కూడా మీరు చూస్తూ ఉండొచ్చు, మీ పేరెంట్స్ కానీ, మీ మదర్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికొకరికి ఇష్టం ఉండే ఉంటది. ఇంట్లో కనీసం ఒక్కరైనా ఇలాంటి వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. సో అట్లీస్ట్ దాని కోసమైనా అంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ దాన్ని బట్టి అయినా అట్లీస్ట్ మనము ప్యూర్ ఆక్సిజన్ ని మనం ఇన్హేల్ చేసుకోవచ్చు. బయట ఆల్రెడీ పొల్యూషన్ ఉంటుంది, సో మనం మార్చలేము ఖచ్చితంగా. అట్లీస్ట్ ఇంట్లో ఉన్న టైంలో అయినా మనం ప్యూర్ ఆక్సిజనేటెడ్ ఎయిర్ ని మనము ప్యూర్ ఎయిర్ ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మనీ ప్లాంట్ కూడా ఉంది మా హౌస్ అని, చాలా పెద్దది. ఓకే, సో కమింగ్ టు ఇవన్నీ కూడా మీరు అన్ని కూడా బై హార్ట్ చేయాల్సిందే. ఇవన్నీ డిసీజెస్ నోరు తిరగవు కొన్ని ఒక్కొక్కసారి అయితే. సో ఏది ఫంగస్ డిసీజ్, ఏది బ్యాక్టీరియా కాజింగ్, ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేసుకునేసి నీట్ గా మంచిగా బై హార్ట్ చేసుకోవాలి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎల్లో వీన్ మోసాక్, సో ఇది వైరస్ కాసింగ్ డిసీజ్ అనమాట. సో ప్లాంట్ డిసీజెస్ ఆల్సో మనకి ఇంపార్టెంట్ అనమాట. ఏంటి, హ్యూమన్ డిసీజెస్ తో పాటు ఇది కూడా మనకి ఇంపార్టెంట్ రైల్వేస్ లో మనకి. నెక్స్ట్ బ్లాక్ నాట్. సో బ్లాక్ నాట్ ఇది కూడా ఒక డిసీజ్ పేరు. సో ఇది దేని వల్ల వస్తుంది అంటే ఫంగై వల్ల వస్తుంది. ఇంకా నెక్స్ట్ స్నో మోల్డ్ కూడా మనకి ఫంగై వల్ల వస్తుంది. సో ఇది నేను అప్పటికి చాలా ఇంపార్టెంట్. మీకు ఉన్న డిసీజెస్ అన్నిట్లో కూడా మోస్ట్ రిపీట్ అయిన డిసీజెస్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ ఎగ్జామ్స్ తో పోలిస్తే ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను అంటే చాలా 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 నేను రెడ్యూస్ చేసి ఇచ్చిన కంటెంట్ ఇది. మీరు ఇందులో మళ్ళీ ఏంటి చాయిసెస్ పెట్టుకుని ఇందులో ఒక నచ్చిన ఒక 4-5 చదువుకుని వెళ్ళకండి. అక్కడ మీరు అక్కడ మీరు రాయాల్సింది ఎస్సేస్ కాదు. ఓకే, మీకు అక్కడ వాడు క్వశ్చన్ అడిగితే మీకు చచ్చినట్టు మీకు అక్కడ ఆన్సర్ తెలిసి ఉండాలి. మీరు ఏ ఎస్సేలో పోయట్రీలో అని అంటే వాడు ఒకవేళ ఏదన్నా ఈ టాపిక్ గురించి ఇచ్చినా సరే ఒక 4 పెట్టేసి మనం ఎగ్జాగరేట్ చేసి ఎస్సేస్ రావచ్చులే అనుకోవచ్చు. కానీ మనకి ఎస్ఎస్సిలోని వీ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్స్, అన్ని మనం చదువుకుని వెళ్ళాలి. ఓకే, సో నేను ఇక్కడ చాలా తగ్గించి మీకు ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ మెయిన్ మీరు గూగుల్ చేస్తే మీకు బొచ్చుడు వస్తాయి ప్లాంట్ యొక్క డిసీజెస్, హ్యూమన్ యొక్క డిసీజెస్ అన్ని. బట్ హియర్ దెర్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ వాట్ ఐఎమ్ గివింగ్ టు యూ ఆన్ దిస్ వీడియో, ఆన్ దిస్ ఛానల్ ఆల్సో. నెక్స్ట్ ఆస్టర్ ఎల్లోస్ బ్యాక్టీరియా అన్నమాట. ఓకే,
నెక్స్ట్ ఫుసేరియం విల్ట్. సో యా క్రౌన్ గాల్. సో క్రౌన్ గాల్ కూడా బ్యాక్టీరియా. నెక్స్ట్ ఫ్యూసేరియం విల్ట్ కూడా ఫంగైతో వస్తుంది. నెక్స్ట్ వెట్టిక్యులం. ఓకే, వెట్టిక్యులియం. నాకు కొంచెం ప్రొనౌన్సియేషన్ కొంచెం పలకదు కొన్ని వర్డ్స్. వెట్టిక్యులం విల్ట్ వచ్చేసి ఫంగై అనమాట. నెక్స్ట్ చెస్ట్ నట్ బ్లైట్ బ్యాక్టీరియా. నెక్స్ట్ ఫంగై డౌనీ మిల్డెవ్ ఫంగై. అండ్ నెక్స్ట్ ఆంథ్రానోస్ ఫంగై. సో ఇది ఏంటి, ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. ఇది జస్ట్ ఏ కాజింగ్, దాని యొక్క డిసీజ్ కాజింగ్ వైరసా బ్యాక్టీరియానా ఇవి తెలుసుకుంటే మీరు చాలా. డిసీజ్ నేమ్, కాసింగ్ ప్యాథోజన్స్. ఓకే, సో ఇది మీరు బాగా బైహార్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ డే 10. సో మనకి చూడకుండా మనకి చూస్తూనే మనకి డైలీ 10 days సిరీస్లోని మీరు బయాలజీ మొత్తం కంప్లీట్ చేశారు. సో ఆర్ఆర్బి రైల్వేస్ కి సంబంధించిన సెషన్స్ అన్ని కూడా మనం చేసాం. సో ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే, సో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ కూడా ఉన్నాయి. సో ఇట్ విల్ బి రియల్లీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అన్ని కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను నా ఛానల్లోని. సో ఐ డోంట్ వేస్ట్ టైం ఆఫ్ ఆస్పిరెంట్స్. సో ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ కొత్తగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది అని అంటే, ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అన్ని ఇంపార్టెంట్ ఏంటి అన్ని కూడా యాక్సెస్ చేసి ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఏం పెట్టాలి అని చెప్పి. సో దీనికి మీరు ఇవ్వగలిగింది ఏంటి అంటే, జస్ట్ యూ కెన్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయించి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో దట్స్ వాట్ యూ ఆల్ కెన్ డూ ఫర్ మీ, ఫర్ ఆల్ మై ఎఫర్ట్స్ ఫర్ యూ. సో ఇంకా నెక్స్ట్ ఇంకో మంచి లాంగ్వేజ్ అంటున్నా, ఇంకో మంచి సబ్జెక్ట్తోని నెక్స్ట్ అది కూడా ఒక 10 days ఆర్ ఆ సబ్జెక్ట్ యొక్క సిలబస్ బట్టి మీకు అది కూడా సిరీస్ అవైలబుల్లో చేస్తాను. సో మీకు ఈ సెషన్ నచ్చినట్లయితే నెక్స్ట్ మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ కావాలి, మీకు ఏ సబ్జెక్ట్ సిరీస్ కావాలి, సో పర్టికులర్గా రైల్వే ఎగ్జామ్స్ కోసము ఏ సబ్జెక్ట్ కావాలి జనరల్ స్టడీస్లో అని చెప్పి యూ కెన్ ఆల్సో కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. సో ప్లీజ్ బీ ఫ్రీ ఫర్ కమెంటింగ్ ఇన్ ది కమెంట్ సెషన్. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ ఫ్రీ, మాకు కొంచెం హెసిటేషన్గా ఉంది అనుకుంటే యూ కెన్ ఆల్సో పర్సనలీ మెసేజ్ ఆన్ ది మెయిల్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ది డిస్క్రిప్షన్. అంటే పైన బయోలోని మీకు దాని గురించి ఉంటుంది. యూట్యూబ్ ఛానల్లోని మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఏంటి, మెయిల్ ఐడి కూడా ఉంది. ఓకే, సో యూ కెన్ ఆల్సో మెయిల్కి మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా యూ కెన్ టెక్స్ట్ ఫర్ ఎనీ క్వైరీస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సో ఓకే aspirants, so see you in the next wonderful session. So until then, stay tuned to the channel aspirants. So bye aspirants.